ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను. ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా, చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు. అంత బాగా తీశారు ఆ సినిమా. ఆయన గురించి చెప్పాలి. తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో. మనం అదే అదే సరే, మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా. ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు. మనకి ఎంత ఉత్సాహం తెప్పించగా నటించారో ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు. సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఈ సినిమాలో తీసుకొస్తారని సినిమా చూసిన నేను చెప్తున్నాను. దట్ ఈస్ చైతు, అవర్ చైతు. ఇంకా ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది, కానీ మాకు మర్చిపోయాను. ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది. అందువల్ల మీరు తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను. అందరిది చెప్పిన ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు. అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్స్ కానీ ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు. సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ ఫర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ద ఫిలిం. సో వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ, ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ మేము చెప్పేది ఇక్కడ ఈ ప్రాంతం కథ, ఇది జరిగిన కథ. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని, ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము. తప్పక 7వ తారీఖున సినిమా చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. కాదు, ఇంత దూరం నాగచైతన్య గారు మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చారు కదా, జస్ట్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందరా సార్, తండ్రికి విశాఖపట్నం చాలా స్పెషల్, అలాగే మీకు మీ అభిమానులు చాలా స్పెషల్. కాబట్టి వాళ్ళ కోసం స్పీచ్ కి బియాండ్ సంథింగ్ చేద్దామా సార్? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే. అందుకే ఇక్కడికి ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తండ్రి ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది. మేము వైజాగ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తినే తిండి ఏంటి అన్ని కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలాపేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి
పాటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండ్రి రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది.